16వ వచనం నుంచి చివరి వరకు మనం చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. 9వ వచనం 8వ వచనం వరకు చదువుదాం. తర్వాత తిరిగి 16 నుంచి చదువుకుందాం. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకు ఏమి దొరికినని అందుము. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, మరి తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 16వ వచనం చదువుకున్నామండి. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. ఎందుకు 18 నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. దేవునికి స్తోత్రంగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మా ప్రభా, మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఈ స్థలమందు చేరి మిమ్మల్ని ఆరాధించుటకు మీరు అనుగ్రహించిన చక్కటి అవకాశమును బట్టి, స్థలమును బట్టి, అయా ఈ సంఘమును బట్టి, షాలోం సంఘమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగములను మీరు దీవించి ఆశీర్వదించండి. గత కొన్ని మంత్స్గా మేము రోమిలి పత్రికను ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మరి ఈ దినము ఈ యొక్క భాగం నుంచి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను పనికి మాలిన వాడిని, ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, మీ కృపను బట్టి ఇక్కడ నిలబడ్డాను, అర్హత లేదని ఒప్పుకుంటూ ఉన్నాను. మీరే మీ సిలువ చాటును మరుగుపరచి మీ అభిషేకము చేత మీ మాటలు మాకు వినిపింప చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రియులారా, గడిచిన మాసంలో మనం చూసినప్పుడు మరి మనిషి యొక్క పతనం గురించి, ఏ రీతిగా పాపము విస్తరించింది, మనిషి ఏ విధంగా పాపములో పడిపోయి నశించిపోయాడు, మరి అన్యజనులు ఏ విధంగా ఉన్నారు, దేవుని ఎరగని వారు ఏ విధంగా ఉన్నారు, అంత మాత్రమే కాదు కానీ దేవుని ఎరిగిన వారైన యూదులు కూడా ఏ రీతిగా పడిపోయారు, ఏ రీతిగా అందరూ పాపం చేశారని చెప్పి పౌలు భక్తుడు 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఒక స్టేట్మెంట్ చేసేస్తున్నాడు. ఆయన అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపం చేశాడని చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన ముందుకు వెళ్తూ మరి ఈ యొక్క 4వ అధ్యాయంలో ప్రత్యేకంగా అబ్రహాముని దేవుడు ఏ రీతిగా నీతిమంతుడిగా తీర్చాడు, ఏ విధంగా
మరి అబ్రహాము ఆ నీతిని పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ భాగంలో దావీదు కూడా మరి ఏ విధంగా ఆయన మాటల్లో ఏం చెప్పాడనే విషయాన్ని ప్రస్తావిస్తూ మరి విశ్వాసానికి సంబంధించి, నీతికి సంబంధించి, నిరీక్షణకు సంబంధించి, కృపను గూర్చిన విషయాలు, అనేకమైన విషయాలు ఈ భాగంలో రాయబడి ఉన్నాయి. ఇదంతా కూడా మరి పౌలు భక్తుడు ఎంతగానో జాగ్రత్తగా లేఖనాలన్నింటినీ కూడా పరిశీలించి ఆ పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఇలాగ రాయబడి ఉంది, మరి గత కాలంలో ఈ రీతిగా భక్తులు వాళ్ళు జీవించారు, ఆయన ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు మనకది ఏ విధంగా అప్లై అవుతుంది అనేది ఎంతో చక్కగా వివరిస్తూ వస్తున్నాడు ఈ పుస్తకంలో. మరి ఈ యొక్క 4వ అధ్యాయానికి వచ్చేసరికి మన మొదటి వచనంలో చూస్తే కాబట్టి అనే మాట మనం చూస్తాం. కాబట్టి అనగానే అంటే పైన అంతా ఏదో చెప్పాడు, ఇప్పుడు ఏమన్నాడు, కాబట్టి దేర్ ఫోర్. మనం మ్యాథమెటిక్స్లో అంత సాల్వ్ చేసుకుంటూ వస్తాము, ఏదైనా ప్రూవ్ చేసేటప్పుడు ఏమంటాం, దేర్ ఫోర్ ఇట్స్ ఈక్వల్ టు దిస్ అని రాస్తాం. అంటే అలా చెప్పడానికి ముందు మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి రావాలి. అట్లానే పౌలు భక్తుడు కూడా మరి 3 అధ్యాయాల్లో ఆయన అవి విషయాలన్నీ వివరించేసి ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడంటే పైన 3:27లో కూడా అదే మాట్లాడాడు. కాబట్టి అక్కడ కూడా రాయబడింది, ఒకసారి చూడండి 3:27. కాబట్టి అతిశయ కారణం ఎక్కడా, అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును, క్రియాన్యాయమును బట్టియా కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. అతిశయ కారణమే లేదు. ఇంకా నో వన్ టు బోస్ట్, ఎవరు కూడా బోస్ట్ చేయడానికి లేదు. కొన్నిసార్లు మనకి యెరూషలేము అన్న ప్రేమ, యూదులన్న ప్రేమ, దాంట్లో తప్పు లేదు, కానీ యూదులైనప్పటికి కూడా బోస్ట్ చేయడానికి లేదు. అతిశయానికి కారణమే లేదంట దేవుడి దగ్గర. దేవుని దగ్గరకు వచ్చేసరికి అందరూ కూడా సమానముగా ఉన్నారు. ఆ విషయాన్ని చూడండి 30వ వచనంలో 29లో చూడండి. దేవుడు 29 నుంచి చదువు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే కనుక సున్నతి కలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాస మూలముగాను. ఏ భేదం లేదు దేవుడు యొక్క మరి రక్షణ విషయంలో కూడా. చాలా మంది ఇదే మాట అంటారు, మీరు యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నాడు, ఆయన పరదేశానికి చెందిన దేవుడు, ఎక్కడో యెరూషలేములో లేకపోతే ఇజ్రాయేలీలకు సంబంధించిన మతం ఇది, యూదులకు సంబంధించిన మతం ఇది, ఆ దేవుణ్ణి మీరు తీసుకుని వచ్చి మాకు ప్రకటిస్తూ ఉన్నారు అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు. అందుకే పౌలు అంటా ఉన్నాడు, దేవుడు ఒక్కడే, ఆయన యూదులకి దేవుడే, అనుజనులకు దేవుడే, సున్నతి కలవారికి దేవుడే, సున్నతి లేని వారికి దేవుడే. అయితే ఏ రీతిగా ఆయన వారిని మరి ఆయన నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు? ఇద్దరికి కూడా ఏ భేదము లేకుండా విశ్వాసము మూలముగానే, సున్నతి కలిగినా కలగకపోయినా విశ్వాసం మూలముగా. అయితే ఈరోజు మనకు అది ఎట్లా అప్లై అవుతుందంటే, ఇప్పుడు మనం యూదుల సంగతి పక్కన పెడితే క్రైస్తవులుగా ఉన్నాం. మనం ఇప్పుడు క్రైస్తవులుగా దేవుని వాక్యాన్ని ఎరిగిన వారుగా ఉన్నాము. మనం సున్నతిని ఎలా చూస్తాం? చాలామంది దాన్ని రక్షణగాను లేకపోతే దాన్ని బాప్తిసంగాను చూస్తాం. మరి బాప్తిసం పొందినవారు, పొందనివారు, క్రిస్టియన్స్గా చెప్పబడేవారు, క్రైస్తవేతరులైనా సరే అందరూ కూడా ఎలాగ రక్షింపబడుతూ ఉన్నారు? విశ్వాసం ద్వారానే. కొన్నిసార్లు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటామంటే వీఆర్ బెటర్ అనుకుంటాం, వీఆర్ బెటర్ దాన్ అదర్స్. ఎందుకంటే అన్ని జనులు విగ్రహాలు ఆరాధిస్తూ ఉంటారు, వాళ్ళకి దేవుడు అంటే తెలియదు, కానీ మనకి దేవుడు ఎవరో తెలుసు. ఆదివారం మందిరానికి వెళ్తాం, బైబిల్స్ ఉన్నాయి మన చేతుల్లో. వీ ఫీల్ లిటిల్ బిట్ ప్రౌడ్. కొంతమంది డినామినేషనల్గా కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, మా యొక్క మందిరం చాలా గొప్పది, లేకపోతే మమ్మల్ని స్థాపించిన వ్యవస్థాపకుడు చాలా గొప్ప వ్యక్తి. ఒక రకమైన బోస్టింగ్, అతిశయం ఉంటుంది. బికాస్ ఐ బిలాంగ్ టు సచ్ డినామినేషన్, ఒక డినామినేషన్కి నాకు సంబంధించిన వాడు, లేకపోతే మేము పాటిస్తూ ఉంటాం కాబట్టి మేము చాలా అతిశయానికి ఫీల్ అవుతూ ఉంటాం మనం. కానీ దేవుని దగ్గర అతిశయానికి ఒక మాట మరి ఇక్కడ మనము వెళ్ళబోతూ ఉన్నాము. అబ్రహాం గురించి కొంచెం చూడబోతూ ఉన్నాము. చూడండి 4వ అధ్యాయం 2వ వచనం.
అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అబ్రహాము కానీ ఎవరైనా సరే బోస్ట్ చేయడానికి వీలు లేదు. యు కెన్ నాట్ బోస్ట్ బిఫోర్ గాడ్. ఎందుకంటే మన క్రియలను బట్టి దేవుడు మనల్ని ఎప్పుడు నీతిమంతుడిగా తీర్చడు. మన క్రియలను బట్టి ఆయన ఎప్పుడు మనల్ని యాక్సెప్ట్ చేయడు. ఆయన అంతరంగాన్ని చూసే దేవుడు, నీ విశ్వాసాన్ని చూసే దేవుడు. నీ హృదయమందు విశ్వాసం ఉందా లేదా అది చూస్తాడు. చాలామంది యూదుల్లో కూడా ఉన్నది ఏంటంటే అబ్రహాం విషయంలో వాళ్ళు చాలా గొప్పగా ఆయనను వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఆయన విశ్వాసులకు తండ్రి, ఆయన ఫాదర్ బిలీవర్స్కే తండ్రి ఆయన. ఎందుకంటే ఆయన విశ్వాసంతో మొదటి అడుగు వేసిన వ్యక్తి అబ్రహాం. అప్పుడు ఏమి కూడా ధర్మశాస్త్రం లేదు, ఏమీ లేని సమయంలో కూడా అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు విధేయత చూపించి ముందుకు వచ్చాడు. కాబట్టి అందుకు దేవుడు ఆయన ఆశీర్వదించాడు అని చాలా వర్తమానాలు మనం వింటూ ఉంటాం. దేవుడు మాటకు లోబడ్డాడు, అందుకే ఆశీర్వదించాడు. కానీ ఆయన క్రియ కంటే కూడా ఆయన విశ్వాసమును బట్టి ఆయన, చూడండి ఇక్కడే రాయబడింది అదే మాట, 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. బైబిల్లో మనకి చాలా మంది నీతిమంతులుగా చెప్పబడతారు. అబ్రహాం గురించి, యోబు గురించి, దావీదు గురించి, మరి అనేక మంది గురించి, ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి వారు నీతిమంతులుగా ఎంచబడినట్లుగా చెప్పబడుతూ ఉంది. దేని చేత? మనందరం ఏమనుకుంటామంటే అప్పుడు ఈ బిలీఫ్ లేదు, యేసు ప్రభు వారి గురించి తెలియదు, సువార్త లేదు కాబట్టి క్రియలను బట్టి అనుకుంటాం. వాళ్ళు నీతిమంతులుగా జీవించారు, అందును బట్టి వాళ్ళు నీతిమంతులుగా చేర్చబడ్డారు అనేది జనరల్ ఒపీనియన్. ఇది యూదుల్లో కూడా అదే ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళు కూడా అదే నమ్ముతారు. కానీ ఆ పౌలు ఏమన్నాడంటే చూడండి ఒకసారి, ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అక్కడే రాయబడింది, ఇది పౌలు రాసిన మాట కాదు. చూడండి ఆదికాండము జెనసిస్లోనే 15వ అధ్యాయంలోనే ఈ మాట చెప్పబడింది. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఈ మాట ఏదో 2000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాక పౌలు భక్తుడు చెప్తున్న మాట కాదు. దేవుడే ఆదికాండంలో ఆయన రాయించిన మాట ఏంటంటే ఆయన నమ్మాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి, నమ్మిన దాన్ని బట్టి, విశ్వసించిన దాన్ని బట్టి అబ్రహాము దేవుడు ఏం చేశాడు? నీతిమంతుడిగా ఎంచాడు, ఎంచడం జరిగింది. అంతేగాని ఆయన నీతిమంతుడుగా ఆయన దాన్ని పొందుకోలేదు. ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటాడు. చూడండి, మనం తిరిగి రోమిలి పత్రిక 4వ అధ్యాయంలోకి వస్తే ఈ విషయం గురించి 5వ వచనంలో, 4వ వచనంలో, పని చేయని వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. ఎవరైనా ఒక వర్క్ చేసినప్పుడు మనకి శాలరీ వస్తుంది, అది మనం కష్టపడి సంపాదించుకుంటాం. అంతేగాని ఎవరు మనకి ఫ్రీగా ఇవ్వడం లేదు, ఎవరు మనకి దానం చేయట్లేదు. ఎందుకు? వీఆర్ వర్కింగ్ 8 hours వర్క్ చేస్తున్నాం, లేకపోతే ఎన్ని గంటలు కష్టపడి మనం చేసిన పనికి జీతాన్ని పొందుకుంటున్నాం. నీతి అనేది జీతం కాదు అని చెప్తున్నాడు పౌలు భక్తుడు. అబ్రహాము నీతి క్రియలు చేశాడు, ఆయన దేశాన్ని విడిచిపెట్టాడు, అవన్నీ వచ్చాడు, దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు, అందును బట్టి నీతిమంతుడిగా తీర్చబడలేదు. కానీ విశ్వసించిన దానిని బట్టి, తన నమ్మకాన్ని బట్టి నమ్మి ఆ నమ్మకాన్ని విధేయతలో చూపించాడు అబ్రహాము. అంతేగాని ఆ క్రియలను బట్టి అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడలేదు. జీతము ఎవరికి ఇస్తారు? పని చేయువాడికి జీతము, కానీ దానముగా ఎంచబడదు. 5వ వచనంలో, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడును. ఈ మాట ధ్యానిస్తున్నప్పుడు నాకు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క ద్రాక్ష చెట్టు ఉపమానం నాకు జ్ఞాపకం వచ్చింది. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం. ఇది మనకు తెలిసిన ఉపమానమే. ఇక్కడ ఉపమానంలో ద్రాక్ష తోటలో ఒక యజమానుడు పనికి పెట్టుకోవడానికి
మరి ఆ యొక్క పని వారిని తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయంలో పరలోక రాజ్యం 1వ వచనం, ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో వారిని కూలికి పెట్టుకున్నటకై పొద్దున బయలుదేరి. ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు, ఆయన ఉదయకాల సమయంలో వెళ్ళిపోయేసి అక్కడ మనకి ఇండియాలో కూడా ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్లో కూలోళ్ళు ఇప్పటికి కూడా ఆ డైలీ లేబర్స్ ఒక సెంటర్లో నిలబడతారు. వాళ్ళు వచ్చి మనం వాళ్ళని హైర్ చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి. 6 o'clock 7 o'clock 8 o'clock అంతా వాళ్ళని వర్క్లోకి తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎవరు ఉండరు. చాలాసార్లు మన తర్వాత లేట్గా 10 గంటలకు వెళ్తే అక్కడ ఎవరు మనకి దొరకరు. అలాగే ఇక్కడ అదే విధంగా ఆ రోజుల్లో కూడా ఈ ఉపమానంలో చెప్పబడింది ఏంటంటే ఒక దీనారం చొప్పున పనికి ఆయన పొద్దున్నే కొంతమందిని పనికి పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ఒక దినముకు ఒక దీనారం. ఆ తర్వాత ఆయన 9 గంటలకు వెళ్తే అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాడు. తర్వాత 12 గంటలకు వెళ్ళారు, అక్కడ కొంతమంది నిల్చున్నారు, వాళ్ళని కూడా పనికి తీసుకువెళ్ళారు. తర్వాత 3 గంటలకు వెళ్ళారు, అప్పుడు కొంతమంది నిల్చున్నారు, వాళ్ళని పనికి తీసుకొచ్చాడు. తర్వాత చివరికి 5 గంటలకు వెళ్తే 5 గంటలకు కూడా అక్కడ ఎవరు పనిలో పెట్టుకోకుండా వాళ్ళు అక్కడే నిలబడి ఉన్నారు కొంతమంది, వాళ్ళను కూడా ఆయన తీసుకుని వచ్చి పనిలో పెట్టుకున్నాడు. అందరూ పని చేసేసారు అనుకుందాం. 6 గంటలు సాయంత్రం అయిపోయింది. వాళ్ళకి జీతం ఇచ్చే టైం వచ్చినప్పుడు మొదట పొద్దున వచ్చిన వాళ్ళకి 1 దీనారం ఇచ్చారు, తర్వాత వచ్చిన వాళ్ళకి 1 దీనారం, అలా ఇస్తూ వచ్చారు. చివరికి 5 గంటలకు వచ్చి 1 గంటే పని చేసిన వాళ్ళకు కూడా 1 దీనారం ఇచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఏమన్నారు చూడండి. 20వ అధ్యాయము 12వ వచనం, వారు అది తీసుకుని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతా కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారి సమానం చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద ఏం చేశారు, సనుగుకున్నారు. వర్క్స్ ఇలా ఉంటాయి అన్నమాట. వర్క్స్ చేసే వాళ్ళు ఎట్లుంటాయంటే సనుగులు ఉంటాయి. సనిగే వాళ్ళు ఎవరు ఉంటారంటే క్రియల మీద వారి జీవితాన్ని ఎవరైతే కట్టుకుంటూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు సనుగుతూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకరి మీద సనగడమే వాళ్ళ పని. మేమింత కష్టపడ్డాం, మేమింత పని చేస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఎంతో సంతోషపడి గొప్ప విందు చేస్తే ఆ పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు, సనుక్కుంటున్నాడు. ఆ సంతోషంలో పాల్గొంపలేదు, ఇంట్లోనే ఉన్నాడు పెద్ద కుమారుడు. కానీ చిన్న కుమారుడు ఇంటికి వచ్చాడన్న సంతోషంలో తండ్రి అంత పెద్ద విందు చేస్తే ఆ విందులో ఆనందించడం ఎవరు, పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు మన మనసులో ఎంతగానో నొచ్చుకున్నాడంట. నొచ్చుకొని తండ్రి మీద ఆయన ఎంతగానో బాధతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రోజున నాకేమన్నా చేసావా, నేను ఎంత కష్టపడ్డానే. వీళ్ళు కూడా అట్లనే అంటున్నారు. సరే, పెద్ద కుమారుడు సంగతి పక్కన పెడదాం, ఇక్కడికి వద్దాం. ఇతనికి మార్నింగ్ 1 దీనారం ఇస్తానని మాట్లాడి కాంట్రాక్ట్ ప్రకారం 1 దీనారమే ఇచ్చాడు. ఆ యజమానుడు ఎక్కడ అన్యాయం చేయలేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఈ లాస్ట్ అవర్లో వచ్చారు, వాళ్ళకు కూడా 1 దీనారం ఇచ్చారు, ఇది ఎట్లా న్యాయం అని వాళ్ళు అడుగుతున్నారు. అందుకే అక్కడ ఆ ఉపమానంలో ఆ యజమానుడు ఏమన్నాడు చూడండి, 13వ వచనం. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నువ్వు నా యొద్ద 1 దేనారానికి వడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వెలకి ఇవ్వడం నాకు ఇష్టం. ఇట్స్ మై విల్, మై విష్, మై మనీ. నా మనీ ఇది, నా మనీ. నేను ఎవరికి ఎంత ఇవ్వాలి అది నా ఇష్టం. నీకు నేను ఇస్తానన్నది నేను నీకు ఇచ్చాను, నువ్వు అది తీసుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆ యజమానుడు చెప్పాడు. ఇది పరలోక రాజ్యం ఇలా ఉంటుందంట. పరలోక రాజ్యం ఇలా ఉంటుంది. దిస్ ఈస్ హౌ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకే ఆ చివర మాట్లాడి, ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు. ఇప్పుడు ఇశ్రాయేలు మొదటి వారే, యూదులు మొదటి వారే, కానీ ఇప్పుడు వాళ్ళు కడపటి వారు అయిపోయారు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచే నువ్వు నేను మొదటి వారుగా మారబోతా ఉన్నాం. అన్ని జనులు మొదటిగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా, విశ్వాసము ద్వారా. కానీ ఆ మొదటి వారు యూదులు, మొదటి వారు ఇశ్రాయేలీయులు, వాగ్దాన పుత్రులు వాళ్ళు.
కానీ విశ్వాసము ద్వారానే వారికి అన్ని లభిస్తున్నాయని వాళ్ళు గ్రహించక ఆ విషయాన్నే అనేక సార్లు వాళ్ళు అనేకులు విశ్వాసము లేక అవిశ్వాసముతో అరణ్యములో నశించారు, అవిధేయులైపోయారు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరగడానికి కారణము వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి. అంత మాత్రమే కాదు, ఒక తరము నశించిపోయింది, ఒక తరం అంతా కూడా చనిపోయింది, అరణ్యంలో రాలిపోయారు వాళ్ళందరూ కూడా అవిశ్వాసాన్ని బట్టి. కాబట్టి పౌలు భక్తుడు ఇక్కడికి వచ్చి అంటున్నాడు, అబ్రహాం అంతటి వాడే, అబ్రహాము మరి విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాము తన క్రియలను బట్టి నీతిని పొందుకోలేదు, కానీ దేవుడు అది అతనికి విశ్వాసమును, ఆయన నీతిమంతుడిగా విశ్వాసాన్ని బట్టి ఎంచాడు, ఆయన క్రెడిట్ చేశాడు. ఇట్స్ ద క్రెడిట్ ఆఫ్ గాడ్, నాట్ క్రెడిట్ ఆఫ్ అబ్రహాం. అది అబ్రహాంకు చెందింది కాదు, అబ్రహాం అతిశయపడడానికి వీలు లేదు అని చెప్పేసి చెప్తూ వస్తూ దావీదు భక్తుడు మాట్లాడిన మాటలు కూడా చెప్తున్నాడు. చూడండి, తిరిగి మనం రోమీయుల పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ దావీదు భక్తుడు కూడా ఇదే విషయాల్ని మాట్లాడుతున్నాడు. చూడండి, దావీదు భక్తుడు కీర్తనలో చెప్పబడిన మాటని పౌలు భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 6వ వచనం, దావీదు కూడా చెప్తున్నాడు ఇదే విషయాన్ని. ఆ ప్రకారమే ఏ రీతిగా అబ్రహామును దేవుడు విశ్వాసము వలన నీతిమంతుడిగా ఎంచాడో ఆ ప్రకారమే దావీదు కూడా ఏం పలుకుతున్నాడు అంటే, కీర్తన 32లో చెప్పబడిన మాటల్ని ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. ద బ్లెస్డ్ ఈజ్ అ పర్సన్ హూస్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. ఎవరి పాపాలైతే దేవుని చేత క్షమింపబడతాయో అతను ధన్యుడు. తర్వాత తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. సిన్స్ ఆర్ కవర్డ్. ఎవరి పాపములైతే కప్పబడతాయో వాడు ధన్యుడు. తర్వాత ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. దేవుని చేత జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఎవరి పాపాలైతే దేవుని దగ్గర క్షమింపబడతాయో, ఎవరి పాపాలైతే దేవుని చేత ప్రాయశ్చిత్తం చేయబడతాయో, మరి దేవుని చేత ఎవరైతే నిర్దోషిగా ఎంచబడతాడో వాడు ధన్యుడు. అది ఏ విధంగా జరుగుతుందని మనం చదువుకున్న అబ్రహాం విషయంలో, విశ్వాసము వలన, బై ఫెయిత్, ఓన్లీ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా మనం దీన్ని పొందుకుంటూ ఉన్నాం. దావీదు కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆయన చెప్పుకుంటూ వస్తూ మరి సున్నతి ఈ విషయాలన్నీ కూడా 9వ వచనంగా చదివితే, ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? చున్నది కదా. అబ్రహాము సున్నతి కూడా పొందక మునుపే, అసలుకి ధర్మశాస్త్రం ఇంకా రాలేదు. అబ్రహాము తర్వాత 430 సంవత్సరాల తర్వాత మరి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అంతకు ముందే అబ్రహాముని దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. సున్నతి కూడా లేదు. కానీ యూదులు ఏమంటారు, తప్పనిసరిగా సున్నతి పొందాలి. క్రైస్తవులు అయిన తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది. గలతీల్లో మరి ఆ విషయాన్ని ప్రస్తావిస్తే పౌలు అంటున్నాడు, మీరు ఎందుకు తొందర పెడుతున్నారు, మళ్ళా క్రైస్తవుల్ని మళ్ళా మీరు ఎందుకు సున్నతి పొందాలని కోరుతా ఉన్నారు? మరలా మీరు క్రియల చేత విశ్వాసంతో మొదలుపెట్టి క్రియలతో మీరు ముగించాలనుకుంటున్నారా? అలా చేయడానికి లేదు అని చెప్పి మరి గలతీ పత్రికలో పౌలు ఆ మాటను ప్రస్తావిస్తూ వస్తున్నాడు. సో అబ్రహాము సున్నతి లేనప్పుడే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, దేవుని చేత ఎంచబడ్డాడు. దేవుడు అతన్ని నీతిమంతుడిగా చేశాడు ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి. ఆయన ఈ విశ్వాసం ఎలాంటిది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి, 18వ వచనం, 4వ అధ్యాయం 18వ వచనం, నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు
నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. వెన్ దేర్ వాజ్ నో హోప్, నిరీక్షణే లేదు, ఒక్క కొడుకే లేకపోతే నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాం తన జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్పును పూర్తిగా చూడలేదు, ఒక్క కుమారుని మాత్రమే పొందుకున్నాడు. కానీ అనేక జనములు నీలో నుంచి వస్తాయి, జనములు నీలో ఇసుక మరి రేణువుల కంటే విస్తారముగా నీ సంతానము మరి ఉంటుందని చెప్తే అది యొక్క నెరవేర్పు అబ్రహాం తన జీవిత కాలంలో చూడలేదు. ఆ విషయాన్ని హెబ్రీ పత్రికలో రాస్తా ఉన్నాడు హెబ్రీ గ్రంథకర్త. వాళ్ళంతా కూడా వాళ్ళ వాగ్దానాల్ని పొందుకోకుండానే విశ్వాసము చేత నమ్మి పొంది ఉన్నామని వారు జీవించి వారి జీవితాలను ముగించారు అని చెప్తూ ఉన్నాడు. వారు వాగ్దానం పొందుకున్నారు కానీ ఆ వాగ్దానం యొక్క కంప్లీట్ నెరవేర్పు అనేది వారి జీవితంలో వారు చూడకుండానే వెళ్ళిపోయారు చాలామంది. అయినప్పటికీ వాళ్ళు విశ్వసించారు, రాబోవునవి జరగబో వాటిని నెరవేరుతాయి, దేవుడు చెప్పినట్టుగా చేస్తాడని నమ్మారు. అబ్రహాం గురించి చెప్తున్నాడు, నిరీక్షణకు ఆధారమే లేదు. ఆల్రెడీ తన వయసు 100 సంవత్సరాలు వచ్చేసాయి, 100 ఏళ్ల వాడైనప్పుడు అప్పుడు కూడా దేవుడు నేను నీకు కుమారుని ఇస్తాను, నీ ద్వారా అనేక జనములు వస్తాయంటే అప్పుడు కూడా నమ్మాడు. 85 సంవత్సరాలప్పుడు అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడిని నమ్మి బయలుదేరాడు. 100 సంవత్సరాలు వచ్చింది, 15 సంవత్సరాలుగా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు, ఇంకా కుమారుడు సంతానం ఇవ్వలేదు. అయినా కూడా అబ్రహాములో ఎక్కడ సందేహం లేకుండా, ఏమాత్రం సందేహించకుండా దేవుడు మాటిచ్చాడు, నెరవేరుస్తాడని దేవుని నమ్మాడు. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు తన యొక్క శరీరం ఇక్కడంతా కూడా పైన రాయబడింది, అదంతా తన శరీరం మృతతుల్యమైపోయింది, డెడ్ బాడీ. తన వైఫ్ కూడా తన వయసు కూడా 90 సంవత్సరాలు వచ్చేసాయి, ఇంకా తను మళ్ళా తల్లిగా అవ్వడము బిడ్డల్ని కనడం అనేది జరగని పరిస్థితి. అయినప్పటికీ కూడా అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని నమ్మాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, డెడ్ సిచ్యువేషన్లో కూడా, ఇప్పుడే సిస్టర్ చెప్తా ఉంది వాళ్ళ వీసా సిచ్యువేషన్ ఇంకా 3 రోజుల్లో అయిపోతుంది. ఒకవేళ ఆ కన్ఫర్మేషన్ రాకపోతే ఇట్ వాజ్ అ డెడ్ సిచ్యువేషన్, ఇంకా అన్ని వదులుకొని వెళ్ళిపోవాల్సిందే. మన జీవితాలు అలాంటి పరిస్థితులు అనేక సార్లు వస్తాయి. కానీ ఆ సమయంలో మన నమ్మకం, మన విశ్వాసం, మనం దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ పరిస్థితుల్లో, డెడ్ పరిస్థితుల్లోంచి లైఫ్ తీసుకొచ్చే దేవుడు, ప్రాణము లేని స్థితిలో, మృతమైన పరిస్థితిలో నుంచి ఆయన జీవాన్ని తీసుకుని వచ్చే దేవుడు. చూడండి 19వ వచనం చదవండి. విశ్వాసమందు బలహీనుడు కాక నరమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి కానీ ఏ మాత్రం కూడా సందేహించలేదు. దేవుని యొక్క వాగ్దానాల్ని ఏ మాత్రం కూడా సందేహించలేదు. అందుకే దేవుడు మరి ఆ 22వ వచనం, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాంని అగైన్ అండ్ అగైన్ టెస్ట్ జరగడం జరిగింది తన విశ్వాసం. కానీ ఆయన విశ్వాసంలో ఎక్కడ కూడా ఆయన తొందరపడలే. కానీ తన క్రియల్లో ఆయన కొన్నిసార్లు తొట్టుపాట్లు పడ్డాడు. ఆయన కొన్నిసార్లు ఆయన తొట్టుపాట్లు ఉన్నాయి, అబద్ధం చెప్పాడు ఒకసారి. కొన్నిసార్లు మరి అదేవిధంగా హాగర్ని వివాహమాడి భార్య మాట విని, అవన్నీ జరిగాయి తన పొరపాట్లు. అయినప్పటికీ కానీ ఆయన విశ్వాసంలో మాత్రం తొందరపడలేదు. విశ్వాసాన్ని కడ వరకు ఆయన నిలిపాడు కాబట్టి దేవుడు అది అతనికి నీతిగా ఎంచబడెను. అదే విషయాన్ని చూస్తున్నాం. మరి దేవుడు 16వ వచనంలో చదవబడిన విశ్వాసం గల వారికి కూడా దృఢం కృపను అనుసరించినదై ఉండునట్లుగా అది విశ్వాసము మూలం అయినదాయను. బై ఫెయిత్ అండ్ బై గ్రేస్ అలోన్, విశ్వాస మూలముగాను కృపచేత. దేవుడు తన కృపచేత ఆయన మనకి నీతిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ఒక దోషిని, ఒక పాపిని క్షమించడం. ఆ రోజు వ్యభిచారమందు పట్టబడిన ఆ స్త్రీని అందరూ కూడా రాళ్ళతో కూడా చంపాలన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు మీలో ఎవరైతే పాపం చేయలేదో వారు రాయమన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు అన్న మాట, అమ్మ నేను కూడా నిన్ను ఇక నువ్వు పాపము చేయకము అని క్షమించేశాడు. ఆమె ఇక నువ్వు పాపము చేయకము అని చేయగలిగిన వాడు, క్షమించగలిగిన వాడు ఆయన ఒక్కడే.
ఆయన ఒక్కడే అది చెప్పగలిగిన వాడు, మనుషులకి అది వల్ల కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే మన పాపములను క్షమించగలిగిన వాడు. చూడండి ఒకసారి మరి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను. మనము క్షమింపబడ్డం మాత్రమే కాదు, మన పాపాలు ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసే శక్తి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో ఉంది. వీఆర్ కవర్డ్ అండర్ హిస్ బ్లడ్. ఆయన యొక్క రక్తము చేత కవర్ చేయబడ్డప్పుడు మన ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేయబడడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక చాలు సిస్టర్. ఈ యొక్క 2వ కొరింథీ పత్రిక 5:19లో ఏం రాయబడింది అంటే, మన పాపాలను మన మీద మోపడం లేదు. హీఈస్ నాట్ కౌంటింగ్ ద సిన్స్ అగైన్స్ట్ us, బట్ మన మీద మోపకుండా ఆయన వాటిని ఏం చేస్తున్నా అంటే ఆయన మీద మోపినట్టుగా మనం చూస్తున్నాం. 19వ వచనం మనం చూసాం, మన అపరాధాలు వారి మీద మోపక. మరి 21వ వచనం చదవండి ఇప్పుడు. పాపమెరుగని ఆయనను మన కోసము పాపం. ఎందుకంటే మన మీద ఎందుకు అపరాధంగా మోపడం లేదంటే, మనము పాపములను పాపమెరుగని ఆయన మీద మోపాడు కాబట్టి, మన కోసం ఆయన పాపముగా చేసెను. ఆయన పాపిగా అవ్వలేదు, కానీ మన పాపమును ఆయన మీద మోపి ఆయన పాపముగా చేయబడ్డాడు మన కోసం. ఎందుకంటే మనము దేవుని నీతి అగునట్లు, మనకు రైచియస్నెస్ రావడానికి, ఫర్ అవర్ రైచియస్నెస్ సైక్, మన నీతి కొరకై యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో త్యాగం చేయడం జరిగింది. అందుకే అంటున్నాడు, దేవుడు మన పాపాలు మన మీద మోపట్లేదు. ఇంకా ఈజ్ నాట్ కౌంటింగ్ సిన్స్ అగైన్స్ట్ us. మనం ఎన్నో పాపాలు చేసాం, కానీ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన నామముందు మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనల్ని నీతిమంతులుగా చూస్తూ ఉన్నాడు. ఆయన నీతిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనము నీతిమంతులుగా అబ్బా తండ్రి అని ప్రార్థించగలిగే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ యొక్క పరిసయుడు, ఆ సుంకరి ఇద్దరు కూడా మరి ఆ దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు పరిసయుడు ప్రార్థన ఎట్లా ఉంది, సుంకరి ప్రార్థన ఎట్లా ఉంది? పరిసయుడు అంటున్నాడు, నేను ఇవన్నీ పాటిస్తా ఉన్నాను, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, నేను ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తున్నాను, అర్పణలు ఆఫరింగ్స్ ఇస్తాను, దశంభాగాలు ఇస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను. అది ఆయన ప్రార్థన. సుంకరి ప్రార్థన, అయ్యా నీ వైపు తలెత్తుటకు కూడా నాకు అర్హత లేదు అన్నప్పుడు అతడు నిర్దోషిగా ఎంచబడ్డాడు. అతని ప్రార్థన దేవుడు స్వీకరించాడు. చూడండి కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మీద ఆయన మన అపరాధాలను మోయడాన్ని బట్టి మరి ఆయన మరి పాపం ఎరుగని ఆయన మనము దేవుని నీతి అగినట్లుగా మన కోసం పాపముగా చేయబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము ద్వారా మన పాపాల క్షమాపణ, మనకు ప్రాయశ్చిత్తము, అంతేకాకుండా మనం ఆయన దగ్గర నీతిని పొందుకుంటూ ఉన్నాము. అది ఇప్పుడు నియమమే కాదు, పౌలు అనేది అప్పటి కాలంలో కూడా ఆ భక్తులందరూ కూడా విశ్వాసాన్ని బట్టే నీతిమంతులుగా తీర్చబడ్డారు. వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది, అయినా ఆ ధర్మశాస్త్రాన్ని విశ్వాసము ద్వారా జరిగించిన వారే నీతిమంతులుగా అయ్యారు. కానీ ధర్మశాస్త్రంలో దేవాలయానికి వచ్చి అర్పణలు ఇస్తున్నప్పుడు చాలా మనం అనేక భాగాలు మనం చదువుతాం, నా మందిరానికి రమ్మన్నది ఎవరు, నాకు అర్పణలు ఇవ్వమనేది ఎవరు, నేను ఈ యొక్క దహన బలులలో నేను సంతోషిస్తానా అని దేవుడు ఎందుకు మాట్లాడుతాడు? వాళ్ళ హృదయము ఆయనకు దూరంగా ఉంది,
వాళ్ళ హృదయంలో విశ్వాసం లేదు, కానీ అన్నీ చేస్తున్నారు. మందిరానికి వస్తున్నారు, అర్పణలు తెస్తున్నారు, దహన బలులు ఇస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలు దేవుడికి దూరంగా ఉన్నాయి. దేవుడు అంటాడు, అలాంటి అర్పణ నాకు వద్దు. మీరు ధర్మశాస్త్రంలో లేకపోతే ఆ యొక్క అర్పణలు దహన బలులు ఇచ్చిన వాటిని నేను సంతోషించేవాడిని కాదు. కానీ ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో వస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలోకి వచ్చి అయ్యా అని దీన మనస్సుతో విశ్వాసముతో ఆయన దగ్గర మొరపెడతారో, ఆయన ఇచ్చే రక్షణ కొరకు కనిపెడతారో వారు ధన్యులు. క్రియల మూలముగా ఇదంతా కలగడం లేదు, కానీ విశ్వాసము మూలముగానే కలుగుచున్నది, కృప చేతనే కలుగుచున్నది అనే మాటల్ని రోమీ రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తూ వస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో మరి నీతిమంతులుగా తీర్చబడడం అనేది కేవలము విశ్వాసము ద్వారానే, అంతేకాని క్రియల చేత అది ఎంచబడలేదు. చివరిగా వచ్చిన మనం చూసుకుందాం. చూడండి, చివరిగా 4వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహామును ఆయనను మరి విశ్వాసమును బట్టి అది నీతిగా దేవుడు నమ్మాడు కాబట్టి అది నీతిమంతుడిగా ఎంచబడ్డాడని ఏ విధంగా అయితే వ్రాయబడ్డాదో, ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువానందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము కూడా ఎంచబడుతున్నట్లుగా మన నిమిత్తము కూడా రాయబడెను. 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనము మరి అపరాధముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం చాలా మంది ప్రశ్న అగైన్ అండ్ అగైన్ మన జీవితంలో, యేసు ప్రభు వారి లోకంలో ఎందుకు వచ్చి చనిపోయారు, ఎందుకైనా సిలువలో చనిపోవాల్సి వచ్చింది? ఆయన దేవుడు కదా, అంత గొప్ప శక్తిమంతుడై ఉండి ఆయన అంత దీనుడిగా, హెల్ప్లెస్గా, నిస్సహాయుడిగా ఆ సిలువలో రోమీల చేత వాళ్ళందరి చేత గుర్తుపించుకుంటూ వాళ్ళు జుట్టు పీకుతూ ఆయనని ఎంతగా హింసిస్తుంటే, వారి హింసకు ఆయన ఎందుకు ఓర్చుకున్నాడు, ఎందుకు ఆయన ఆ విధంగా చేయబడిందంటే మన అపరాధాలను బట్టి, మనం చేసిన పాపాలను బట్టి. నేను మన పాపాలు ఏంటో గడిచిన సార్ నేను మీకు చెప్పాను. నేను ఇప్పుడు మళ్ళీ అవన్నీ రిపీట్ చేయట్లేదు. మన ఆలోచన అంతా పాపమే, మన హృదయం అంతా పాపమే. మనం క్రైస్తవులైనా క్రైస్తవులం కాకపోయినా, చాలామంది అనుకుంటాం క్రైస్తవులం కాబట్టి సినిమాలు చూడట్లేదు, నేనేమి సిగరెట్లు తాగట్లేదు, మందు తాగట్లేదు, నేను చాలా భక్తిపరుని మంచివాడిని. కొంతమంది సాక్ష్యాలు అలా చెప్తే నాకు మండుతుంది అన్నమాట. చాలామంది అలా సాక్ష్యాలు చెప్తారు, నేను చిన్నప్పటి నుంచి చాలా భక్తిగా ఉన్నాను, నేను మంచోడినే కాబట్టి బాప్తిజం కూడా తీసుకున్నాను. నోబడీ కెన్ బి కౌంటెడ్ యాజ్ రైచియస్ ఆర్ గుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా కానీ మంచివాడిగా కానీ ఎంచబడనేంచడు. ప్రతి ఒక్కరము చెడిపోయి ఉన్నాం, ప్రతి ఒక్కరము పాపులమే. దేవుడు నువ్వు ఎరగడం అది నీ ధన్యత. చిన్నప్పుడు నువ్వు క్రైస్తవుల కుటుంబంలో పుట్టడం అది నీ ధన్యత. అయినా నీ హృదయం మారకపోతే నీ దౌర్భాగ్యం. అన్ని జనుడి కంటే ఇంకా దౌర్భాగ్యం మనం. వాళ్ళకంటే దేవుడు తెలియదు, వాక్యం తెలియదు కాబట్టి వారి జీవితాలు అలా ఉన్నాయి. దేవుడు తెలుసు నీకు, వాక్యం తెలుసు నీకు, ఆదివారం చర్చికి వస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, పాటలు పాడుతాం, అన్నీ చేస్తున్నాం, కానీ మన బ్రతుకు మారలేదు, మన జీవితం మారలేదు అంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు కూడా ఉన్నారు. అదే యూదులకు వచ్చిన సమస్య. యేసు ప్రభు వారు ఎందుకు పరిసయ్యుల మీద ఆయన ఎంత కఠినంగా మాట్లాడేవాడు వాళ్ళకి వాక్యం అంతా తెలుసు, కానీ వాళ్ళ హృదయము చాలా ఘోరమైందిగా ఉన్నింది. అందుకే యేసు ప్రభు వారు పాపుల్ని చేరదీశారు, వ్యభిచారులను చేరదీశారు, సుంకర్ని చేరదీశారు, కానీ పరిసయ్యుల శాస్త్రంలో మాత్రం అంత దూరంలో పెట్టాడు దేవుడు. ఎందుకంటే వారు స్వనీతి పరులు, వాళ్ళు సున్నము కొట్టిన సమాధి వంటి వారు. ఈరోజు క్రైస్తవ లోకం అలా మారిపోతా ఉంది. మనం ఇప్పుడు శాస్త్రులు పరిశీలుగా మారుతున్నాం. నాకు ఇంత జ్ఞానం ఉంది, బైబిల్ జ్ఞానం, నాకు ఇంత అనుభవం ఉంది, అవన్నీ దేవుని దగ్గర పనికిరావు. మన హృదయం ఎలా ఉంది ఈరోజు? నువ్వు 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావో నాకు తెలియదు, నువ్వు 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావో నాకు తెలియదు. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయంలో దేవుడికి చోటు ఉందా? ఈరోజు నీ హృదయంలో దేవుడికి చోటు ఉందా? ఈరోజు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా?
నీ పాపాలు క్షమించబడ్డాయని నువ్వు నమ్ముతున్నావా? దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావా? అది ప్రశ్న. నువ్వు దేవుని నమ్ముతున్నావా? దేవుని యందు విశ్వాసం ఉందా? లేకపోతే నీ క్రియలను నమ్ముకుంటున్నావా? నీ క్రియలు అయితే బైబిల్ చెప్తా ఉంది, లేఖనాలు చెప్తా ఉన్నాయి, అవి వ్యర్థమైనవే. నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క రక్తము మన అపరాధముల నిమిత్తం ఆయన ప్రోక్షించాడు. మన అపరాధముల నిమిత్తం ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. నువ్వెవరైనా సరే, పౌలు భక్తుడు ధైర్యంగా అంటున్నాడు, నువ్వు యూదుడివైనా సరే, నువ్వు ఎవరైనా సరే, దేవుని ఎదుట నువ్వు అతిశయించడానికి లేదు. ఆయనే మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఈ అనుభవాన్ని పొందుకున్నారో వాళ్ళు ధన్యులు. ఇంకా అనుభవం లేకపోతే మనకి, ఇంకా మనం మభ్యపెట్టుకుంటుంటే మాత్రం మనం చాలా మోసపోతున్నాం. వద్దు ప్రియులారా, ఇది చాలా సింపుల్. అందుకనే మన మధ్యలో ఈ బల్ల కూడా ఇవ్వబడడం జరిగింది. ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కాచిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ బలలో మనం కొంచెంసేపట్లో మనం చేయవేయబోతూ ఉన్నాం. విశ్వాసము ద్వారానే ఆ యోగ్యత వస్తుంది. దయచేసి మన క్రియలను బట్టి, మన నీతిని బట్టి కాదండి, కేవలం ఉచితముగా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మనం చేయబడుతూ ఉన్నాం. అట్టి ధన్యత పొందుకున్న వారు మరి దేవునికి మరి ఎంతగానో స్తోత్రం చెల్లించాలి. ఒకవేళ ఆ అనుభవం ఇంకా లేకపోతే ఈ రోజైనా సరే నీ హృదయంలో దేవుడు నమ్మినట్లయితే దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాలు క్షమించడానికి సిద్ధం. ఒకవేళ మనం జారిపోయి ఉండొచ్చు, మనం బ్యాక్ స్లైడ్ అయిపోయి ఉండొచ్చు, ఒకవేళ ఇంతకు ముందు మంచిగా ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు పాపంలో లోకల్లో పడిపోయావేమో, మళ్ళా రా. ఆయన చేతులు ఎప్పుడు, ఆనాడు ఆ తప్పిపోయిన కుమారుడు ఎంతో బాధపెట్టి వెళ్ళిపోయాడు తండ్రిని, కానీ తిరిగి వచ్చినప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి ఆ కుమారుణ్ణి గట్టిగా హత్తుకొని ముద్దాడే, ఎంతో మురికితో దుర్గంధంతో ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆ తండ్రి ప్రేమ, పరలోక తండ్రి ప్రేమ అలాంటిది. లోకం నిన్ను అసహించుకుంటుందేమో, నీ బ్రతుకును బట్టి, నీ యొక్క అలవాట్లను బట్టి లోకం, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం, నీ భార్య నేను అసహించుకోవచ్చు, నీ భర్త నేను అసహించుకోవచ్చు, కానీ మన దేవుడు, మన యేసయ్య అలాంటి వాడు కాదు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను హత్తుకునే ప్రేమ, నిన్ను ఎత్తుకునే ప్రేమ, అది మన తండ్రి ప్రేమ. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ విషయాలు, విన్న విషయాలను బట్టి ఒకవేళ ఇంకా ఈ అనుభవం లేకుండా నీ సొంత నీతి మీద నువ్వు ఆధారపడి జీవిస్తుంటే దయచేసి ఈ రోజైనా విశ్వాసము చేత ఆయన ఇచ్చే గొప్ప ఆ ధన్యతను పొందుకో. దేవుడు నీతో మాట్లాడుతుంటే, నీ జీవితంతో దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఎలా ఉన్నావో నాకు తెలీదు, నీకు నీ తండ్రికి నీ దేవుడికి తెలుసు. నీ జీవితం పైకి బాగానే ఉండొచ్చు, మన హృదయం ఎలా ఉంది, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు, నీ ప్రణాళికలు, నీ ఆశలు ఎలా ఉన్నాయి. ఒకవేళ అవి దేవుడికి వ్యతిరేకంగా ఉంటే ఈరోజైనా, అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు అంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఆ రీతిగా నీ పాపాలు ఆయన విశ్వాసము ద్వారా, నువ్వు విశ్వసిస్తే చాలు, యు జస్ట్ బిలీవ్, విశ్వసించితే చాలు, ఆయన క్షమించి నేను పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవా మా ప్రభువా, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఏ భేదము లేకుండా, నాయన ధర్మశాస్త్రం ఉన్నా లేకపోయినా, సున్నతి కలిగిన వారికి, కలిగిన వారికి, లేని వారికి కూడా ఏ భేదము లేకుండా అందరికీ సమానముగా విశ్వాసము ద్వారా నీతిని అనుగిస్తున్నాను. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చాలాసార్లు నాయన దేవుడు అన్యాయస్తుడని అనుకుంటూ ఉంటాను, కానీ మీరు అన్యాయస్తుడు కాదు నాయన. కేవలము విశ్వాసమును మీరు కోరుకుంటూ ఉన్నారు. అట్టి విశ్వాసమును బట్టి మరి నాయన మీరు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చే దేవుడిగా ఉంటున్నారు. మరి అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు ప్రభా. తన జీవితంలో మృతతుల్యమైపోయిన శరీరం, డెడ్ సిచ్యువేషన్స్లో కూడా నువ్వు లైఫ్ ఇవ్వగలవని నమ్మాడు. యు కెన్ బ్రింగ్ లైఫ్ అని చెప్పి నమ్మాడు ప్రభా.
అట్టి నమ్మకత్వాన్ని బట్టి, ఆ నమ్మన విధానాన్ని బట్టి అతను మీరు నీతిమంతుడిగా ఎంచారు. మా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో తెలియదు, మా పరిస్థితులు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో తెలియదు. ఏ సిచ్యువేషన్ అయినా సరే, అది లాజికల్గా మరి అది ఇంపాసిబుల్ అయినా సరే, హ్యూమన్లీ ఇంపాసిబుల్ అయినా సరే, నాయనా మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సర్వ శక్తిమంతుడివి, సమస్తము మీకు సాధ్యమని మీ వాక్యంలో మీరు మాకు తెలియజేశారు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. అందరి బట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడివి. ఎవరి తలంపులు ఎలా ఉన్నాయో, ఎవరి కోరికలు ఎలా ఉన్నాయో, ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఎవరి అవసరతలు ఎలా ఉన్నాయో మీరు ఎరిగిన దేవుడివి. ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నా. దేవ, విశ్వాసమును ఇంకనూ అభివృద్ధి పరచండి. ఇంకా మేము విశ్వాసాలు ఎదగడానికి మీ కృపను దయచేయండి. అపనమ్మకం ఎక్కడ కలుగుతుందో దేవా క్షమించండి నాయన. అపనమ్మకత్వాన్ని తీసివేయండి. ప్రతి విషయములో, ప్రతి సందర్భములో, ప్రతి స్థితిలో మిమ్మల్ని నమ్మే స్థితిలోనికి మమ్మల్ని తీసుకుని రండి. విశ్వాసముతో మా విశ్వాస జీవితాన్ని ముందుకు సాగుటకు అయ్యా, మా గమ్యాన్ని అయ్యా, మా గురి వద్దకు మేము పరిగెత్తుటకు మీ కృప మాకు అనుగ్రహించమని ఇచ్చిన సమయాన్ని స్తుతిస్తూ మేము యొక్క బలలో కూడా పొందబోతూ ఉండగా యోగ్యమైన రీతిలో బలలో పొందుటకు మీ కృప దయచేయమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీరు అలాగే మరి తలలో వంచి ఉండనట్లయితే మనము బలలోనికి ప్రవేశిద్దామండి.